ఈ రాష్ట్రంలోనూ అలాగే ఈ దేశంలో కూడా పవర్ అనేది కరెంట్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది. పవర్ లేకుండా ప్రజల జీవితాలను ఊహించలేము. ఇది ఒక ఎసెన్షియల్ కమాడిటీ. ప్రజలందరూ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న తరహా పరిశ్రమలు ఉపయోగించుకుంటున్న ఈ పవర్ టారిఫ్ పెంచడం ద్వారా ప్రజల మీద విపరీతంగా భారం పడుతుంది. ఆల్రెడీ 6,000 కోట్ల పైన ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ఉంది. అంతేకాకుండా జనవరిలో మళ్ళా ఒక 9,000 కోట్లు, అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 15,548 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో పవర్ టారిఫ్ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పాడు. కావాలంటే మళ్ళీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఆయన చెప్పిన మాటలు ఉంటాయి, చూడండి. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎన్నికల తర్వాత ఒక పని చేస్తూ ఉన్నాడు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పిన చంద్రబాబు నాయుడు తనకే 15,000 కోట్లు, 15,000 కాదు, 15,000 లక్షలు కాదు, 15,000 కోట్ల సంపదను సృష్టిస్తున్నాడు. అందువల్ల ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఇందులో మా పార్టీ స్వార్థం ఏమీ లేదు. కేవలం ప్రజల కోసమే, ప్రజల మీద పడుతున్న భారాన్ని తగ్గించడం కోసము, వాళ్ళ కోసము గొంతుక వినిపించడం కోసం మేము వీధుల్లోకి రావాలనుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోను దృష్టిలో పెట్టుకొని, ప్రజలు ఎందుకైతే ఓట్లు వేశారో వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడేటట్టుగా 6 నెలల కాలంలోనే చేస్తున్నాడంటే, మనం పట్టించుకోకపోతే, మనం ప్రశ్నించకపోతే, మనం పోరుబాట పట్టకపోతే ఇంకా పన్నులు పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని 27వ తారీఖున ఏదైతే ఈ ర్యాలీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెడుతున్నారో ఆ నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేను కోరుతున్నాను. లేకపోతే ఈ ప్రతి దాంట్లో కూడా పన్నులు పెంచే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వానికి తేడా చూడండి. జగనన్న ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న సంపదను పంపిణీ చేశాడు, ఈయన మాత్రం మద్యంలో, ఇసుకలో, అన్నిట్లలో ఇప్పుడు దీంట్లో కూడా సంపదను సృష్టించి కేవలం కొన్ని కుటుంబాలకు, పెద్ద కాంట్రాక్టర్లకు ఉపయోగపడేటట్లే చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. మేము 27వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం.